నిమిషం, ఎందుకు తొందర? సమూయేలు ఒక మాట చెప్తున్నాడండి ఇక్కడ. దైవజనుడైన సమూయేలు గారు సౌలు రాజుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, సంతోషిస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? చెయ్యి పైకి చెప్పండి. ఎప్పుడు సంతోషిస్తాడట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను. అందుకనే నేను చెప్తున్నా, వాలంటీర్స్ కదలొద్దన్న, వినాలి ఈరోజు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. ఎవరు సంతోషిస్తారట? దేవుని మాటని గైకొంటే దేవుడు ఏం చేస్తాడట? చెప్పండి గట్టిగా. ఒక దేవుని మాటని తిరస్కరిస్తే, గైకొంటే, రెండు. గైకొనటం వల్ల ఏముంటుంది, తిరస్కరిస్తే ఏముంటుంది? చాలామంది అంటారు తిరస్కారం అంటే తెలియదు కొంతమంది. తిరస్కరించడం అంటే అంటే దేవుని ఆరాధించకపోవడం, మందిరానికి వెళ్ళకపోవడం అని అనుకుంటారు. దేవుని మాటని, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక దేవుని ఆజ్ఞని ఆయన ఒకవేళ గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఏమన్నా ఇస్తే సంతోషిస్తాడా? పోనీ దహన బలులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు మనకున్న డబ్బు ఇచ్చింది, ఇస్తున్నాం. ఎవరిచ్చింది అది? ఎవరిచ్చింది చెప్పండి? దేవుడే ఇవ్వకపోతే మన బ్రతుకేంటి? ఏమన్నా ఉందా మనకు బ్రతుకు? నేను సాఫ్ట్వేర్, నేను అమెరికాలో ఉన్నా, నేను డాక్టర్ అంటే ఎక్కడి వచ్చింది నీకు అది? ఎక్కడ వచ్చింది అది? పోనీ నీకు వచ్చింది, ఆయన సంతోషించిన. అయితే ఇక్కడ దేన్ని బట్టి సంతోషిస్తాడట? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే, పొట్టేళ్లు కొవ్వు తెచ్చి పెట్టడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టం చెప్పండి అందరు? ఇప్పుడు గట్టిగా చెప్పండి ఒకసారి, చేతులే చెప్పండి అందరూ. మాట వినటం. అందరు చెప్పండి ఒకసారి. మాట వినటం. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాను అనుకోండి, అది దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? మీకు సమూయేలు అదే మొదటి గ్రంథం 15:10-11 చదవండి. ఈ మెసేజ్ కాదు, ముందుకెళ్దాం, చదువు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఏం చేయలే, నా మాటని అనుసరించక ఆయన ఏం చేశాడంటే వెనక్కి తీశాడు. చెప్పండి అందరు, ఏం చేశాడండి సౌలు రాజు? జస్ట్ దేవుని మాటని అనుసరింపక ఏం చేశాడు? వెనుక తీశాడు. చెప్పాలి గట్టిగా. అంటే దేవుడు వచ్చి డైరెక్ట్గా సౌలా అని మాట్లాడాడు, రాజా సౌలా అని మాట్లాడాడు దేవుడు? ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు? చెప్పండి మీకు చేయొద్దు. ఎవరి ద్వారా మాట్లాడాడు? సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడాడు. ఎవరి ద్వారా దేవుడు అభిషేకించాడు రాజుగా? సమూయేలు ద్వారానే. ఎవరి ద్వారా సెలవిచ్చాడు దేవుడు? సమూయేలు ద్వారానే. ఈ సమూయేలు గారు వెళ్ళి, రాజా నువ్వు ఈ పని చెయ్యి, ఇది చేయకూడదంటే, ఏది చెయ్యాలో అది చేయకుండా ఏది చెయ్యకూడదో అది చేసినప్పుడు ఎవరు చూశారు? చెప్పండి ఇప్పుడు, ఎవరు చూశారు? అందుకే నాకు అందరు కనపడాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరు చూశారండి? ఎవరు అంటే దేవుడు ఏమంటున్నాడు? నా మాట వినలేదు ఆయన. అంటే దైవజనుడి ద్వారా నీతో మాట్లాడేది ఎవరు అన్నవారు, అర్థమైన వారు చేయొద్దండి. ఎవరు? సేవకుని ద్వారా నీకు ఒక మాట సెలవిచ్చేది ఎవరు? సేవకుని ద్వారా నీతో మాట్లాడేది ఎవరు? సేవకుని ద్వారా ఒక జారీ చేసేది ఎవరు? దేవుడు డైరెక్ట్గా వచ్చి నా కుమారుడా యాకోబు అని పేరు పెట్టి పిలుస్తాడా? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుడు మనకి, పాత నిబంధనలో దైవజనుల అభిషక్తుల ద్వారా, కొత్త నిబంధనలో దేవుడు ఆయన వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలా? వెనుక తీసిన గనుకట అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడంటే జాగ్రత్తగా ఉండాలి. ఆమెనని చెప్పండి. నిన్ను దేవుడు రక్షణలోకి నడిపించాడంటే
అది దేవుడు నిన్ను ప్రేమించి, చెప్పాలి, ప్రేమించి, నువ్వు రక్షించబడ్డానికి దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడి కోట్ల జనాంగములు ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రజలున్నా దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ధన్యుడవా, ధన్యురాలువా? నాదేం బ్రతకండి, దరిద్ర బ్రతకని కొట్టుకుంటారు. రెండో విషయం, ఒకవేళ దేవుడు ఏ పనిలోనైనా నిన్ను సెలెక్ట్ చేసుకుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెనని చెప్పండి. ఎందుకు అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఆయన ఎలెక్ట్ చేసుకున్నాడంటే ఆ వ్యక్తి మీదనే గురి కలిగి ఉంటాడు దేవుడు. ఆమెన్. అందుకనే నేను అప్పుడప్పుడు మా బైబిల్ కాలేజ్ మా స్టాఫ్తో చెప్తుంటా, దేవుడు నిన్ను ఉట్టిగా పెట్టలే. ఈ ప్రెమిసెస్లో కానీ, ఈ ప్రాంతంలో కానీ, సంఘంలో చెప్తుంటా, స్టాఫ్తో చెప్తుంటా, దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం, దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు నువ్వు రాలా, దేవుడు మా ద్వారా నీతో మాట్లాడతాడు. మాట్లాడతాడా లేదా చెప్పండి? నేనే రాజుని అనుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది, సేవకులు లేకుండా, దైవజనుడు లేకుండా, సహవాసం లేకుండా, వాళ్ళేదో వాళ్ళన్నీ వాళ్ళ సొంత, ఇక వాళ్ళ అభిమానం మాకు హృదయంలో ఉంటుంది. సేవకుని మీద అభిమానం, చేసే పనులన్నీ చేసుకుంటాం, పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు, ఏమేమో చేస్తారు, మొత్తానికి అటుపోతారు ఇటుపోతారు. కానీ నేను దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంది, నువ్వు ఏదైతే నో అని రిజెక్ట్ చేస్తావో అక్కడ నీ బ్లెస్సింగ్ ఆగిపోద్ది. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆయన రాజుగా నిర్ణయించినందుకు ఏం చేస్తాను, నేను పశ్చాత్తాపడదు. ఎందుకు అంటే ఆయన చేసిన పని ఏంటి, ఆయన చెయ్యబోయే పని ఏంటి, ఆయన ఎందుకు ఇలా నా మాటను తృణీకరించాడు అని తన సేవకునితో దేవుడు చెప్పుకుంటున్నాడండి. దేవుడు మీ గురించి ఎవరితో చెప్తాడు చెప్పండి అమ్మా? ఎవరితో చెప్తాడు దేవుడు? సేవకులు కొంతమంది ఎవరు చెప్పారు నా గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటారండి కొంతమంది. ఎవరు ఇవ్వాలి నీ గురించి ఇన్ఫర్మేషన్? నీ ఇన్ఫార్మర్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడా. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎక్కడేం చేస్తున్నావో నీ గురించి ఎరిగినవాడు. నువ్వు కూర్చుంట లేచుట నీ తలంపు పుట్టక మునిపే ఆయన నిన్ను గురించి ఎరిగి ఉన్న దేవుడు ఆయన. నీ ఇంట్లో, నీ గృహంలో, నీ యవ్వన జీవితంలో, నీ అంతరంగంలో కొంతమంది తక్కువ అబద్ధం చెప్తారు. ఫోన్ చేసావా అంటే చేసా. మా పిల్లలు అప్పుడప్పుడు చెప్తారు, స్టాఫ్ ఫోన్ చేశా, మాట్లాడే అబద్ధం. నేనంటే అస్సలు అబద్ధం ఆడదు. చెయ్యలేదని చెప్పండి, చేస్తామని చెప్పండి, చెయ్యందని చేయటానికి ఒప్పుకోండి. ఇప్పుడు నా అబద్ధాన్ని